ప్రముఖ పుణ్యక్షేత్రమైన బెజవాడ దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ ప్రకృతి స్వరూపిణిగా దర్శనమిస్తున్నారు. మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణమంతా కూరగాయలతో అలంకరించారు. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు పండి దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు ప్రతి ఏడాది శాకంబరి ఉత్సవాలను నిర్వహిస్తారు. శాకంబరి దేవి దర్శనానికి వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు శాకంబరి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. అమ్మవారి మూల విరాట్ను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రిలో ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబం ప్రసాదం ఉత్సవాలు జరిగే 3 రోజుల పాటు పంపిణీ చేస్తున్నారు. సకల శాఖములతో ప్రకృతి స్వరూపిణిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాకంబరి దేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరి ఉత్సవాలు నిర్వహించనున్నారు. శాకంబరి దేవి గురించి దేవి భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోని చండీ సప్తసతిలో ప్రస్తావన ఉంది. శాకంబరి దేవి నీలవర్ణంలో కమలహాసనంపై కూర్చొని తన పిడికిడి నిండా వరి మొలకలను పట్టుకుని ఉంటుంది. పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు ధరించి ఉంటుంది. జీవులకు కలిగే ఆకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం మొదలైనవి పోగొడతాయని విశ్వసిస్తారు. కాంతులను ప్రసరించే ధనస్సును ధరించే పరమేశ్వరుని శాకంబరి, శతాక్షి, దుర్గా అనే పేర్లతో కీర్తించబడుతోందని చెబుతున్నారు. ఈ దేవి శోకాలను దూరం చేసి దుష్టులను శిక్షించి శాంతిని కలిగించడమే కాదు, పాపాలను పోగొడుతుందని నమ్మకం. శాకంబరి దేవిని భక్తితో పూజించి స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు, అలాగే నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నప్రాస అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారని దేవస్థాన వేద పండితులు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శాకంబరి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. అమ్మవారి ఒంటి మీద నుంచి తీసిన శాఖలతో కదంబ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తున్నారు. కదంబ ప్రసాదాన్ని స్వీకరిస్తే అనారోగ్యాలు పోయి ఆరోగ్యంగా ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. కూరగాయలతో కదంబ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తున్నామన్నారు. కనకదుర్గాయ నమః. మనకు ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 డేస్ కూడా మనకు పూర్తిగా ఈ శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. శాకంబరి ఉత్సవాలు కోసము ప్లస్ అమ్మవారు ఈ యొక్క శాకాహారిగా అంటే అమ్మవారు మొత్తం వెజిటబుల్ కూరగాయలతో దర్శనం ఇవ్వడం కోసము, ఇక్కడ దేవాలయం యొక్క అలంకరణ చూడడం కోసము, ముఖ్యంగా కదంబ ప్రసాదం స్వీకరించడం కోసము చాలామంది భక్తులు మన విజయవాడ నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. సో ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేస్తాం. జై దుర్గా భవాని. ఈ రోజు నుంచి 3 రోజులు, ఇవాళ త్రయోదశి, ఇవాళ నుంచి 3 రోజులు శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరించి భక్తులకు చూపించడం జరుగుతుంది. పూర్వము దేశం కరువు కాటకాలతో ఉన్నప్పుడు ఋషులు, మునులు, రాజులు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారి శాకంబరి దేవిగా వెలిసి అవన్నీ కూడా సస్యశ్యామలం చేసిందని మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. దానికి ఈ ఆషాఢ మాసంలోనే దానికి కృతజ్ఞతగా మన రైతులందరూ కూడా వాళ్ళు మొట్టమొదటి పంటని అమ్మవారికి వాళ్ళు తోచినంత అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన సిటీ కాబట్టి హోల్సేల్ మార్కెట్ వాళ్ళు కూడా వాళ్ళ తోచినట్టుగా అమ్మవారికి ఇలా కూరగాయలు ఇవన్నీ మా లెక్క ప్రకారం దాదాపు 35 నుంచి 40 టన్నుల వరకు ఈ 3 రోజుల్లో మనకి కూరగాయలు అవన్నీ రావడం, అలంకారం చేయడం కోసం వస్తాయి. దీన్ని ఈ వచ్చిన కూరగాయలు ఇవన్నీ అలంకారం చేయటమే కాకుండా కదంబ ప్రసాదం అని, అంటే సాంబార్, ఈ కూరలన్నిటితో కలిపి సాంబార్ అన్నం తయారు చేసి దేవాలయం తెరుచున్నంతసేపు భక్తులకు ప్రసాదం వినియోగించడం జరుగుతుంది. భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నివాళులర్పించారు.
సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశానికి శాస్త్ర సాంకేతిక పరంగా అబ్దుల్ కలాం ఎన్నో విజయాలను అందించారని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆధునిక భారతదేశపు గొప్ప జాతి నిర్మాతల్లో ఏపీజే ఒకరని పవన్ అన్నారు. దేశానికి శాస్త్ర సాంకేతిక పరమైన ఎన్నో విజయాలను అందించి మిసైల్ మ్యాన్గా గుర్తింపు పొందిన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు. తన నిరాడంబర, నిజాయితీ, మానవతా దృక్పథం వంటి విశిష్ట లక్షణాలతో ప్రజల రాష్ట్రపతిగా కలాం పిలువబడ్డాడు. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా స్ఫూర్తికి నివాళి అంటూ సీఎం పోస్ట్ చేశారు. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా స్మృతికి నివాళులు అంటూ సీఎం పోస్ట్ చేశారు. కంకిపాడులోని అయాన్ ఫంక్షన్ హాల్లో జరిగే టీడీపీ కార్యకర్తల సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ఉండవల్లి నుంచి బయలుదేరిన ఆయనకు పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలివెళ్లి అడుగడుగున ఘన స్వాగతం పలికారు. పెనమలూరు నియోజకవర్గంలోని గోశాల వద్ద భారీ వాహన శ్రేణి నడుమ ర్యాలీ కోలాహలంగా సాగింది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎంపీపీ దేవినేని రాజా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో భవానీపురం 40 డివిజన్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం 40వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ల వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు పెన్షన్లు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలను బుద్దా వెంకన్న దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని, ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. సూపర్ 6 హామీలను దశల వారీగా అమలు చేస్తూనే పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తోందని విమర్శించిన ఆయన కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు నమ్మవద్దునని సూచించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో ఈ ప్రచార కార్యక్రమాన్ని 40 రోజుల పాటు నిర్వహిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బుద్దా వెంకన్న వెల్లడించారు. ముఖ్యంగా అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ 6 అని ఆ రోజు ప్రకటించినటువంటి ఏ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడమే కాకుండా ఆగిపోయినటువంటి పోలవరాన్ని, ఆగిపోయినటువంటి అమరావతిని కూడా పరుగులు తీపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి పరుగులు తీస్తున్నటువంటి సంక్షేమం ముందు ఎనిమిది పార్టీ వైఎస్ఆర్ పార్టీ తట్టుకోలేక ఈ రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాలు అనేది ఒక రోజేమో ప్రాంతాల్లో గురించి మాట్లాడుతున్నారు మావికన్నండి, మరో రోజేమో కులాల గురించి మాట్లాడతారు, ఇంకొక రోజేమో గర్జనలు అంటారు. అంటే ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజు ఋషులు త్యాగం చేసేటప్పుడు రాక్షసులు దాన్ని పాడు చేసినట్టు ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రాన్ని పాడు చేద్దామని ఒక తలంపుతో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దయచేసి ప్రజలు ఆ ట్రాప్లో పడకండి. ఎవరైతే ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి చక్కగా పనిచేస్తారో, ఎవరు ఏ నాయకుడు ఉంటే గుండెల మీద చేసి హాయిగా నిద్రపోవచ్చు, శాంతి భద్రతలు ఉంటాయో అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మణ్ లాగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకాతలు ఉండి
ఒక తమ్ముళ్ళలాగా ఈ కూటమి ప్రభుత్వాన్ని చక్కగా తీసుకెళ్తున్నారు. పైన మరి పెద్ద ఆయన మోడీ గారు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు అన్నీ అందజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉరకలు బరుగులు తీపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే పెన్షన్ కానివ్వండి, గ్యాస్ బండ్లు కానివ్వండి, ఆ తల్లికి వందనం పిల్లలది కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో భారమైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, ఏ ఛానల్ పెట్టినా, ఏ పేపర్ చూసినా కులాలు, మతాలు, ప్రాంతాలు విడదీద్దామనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు ఆ ట్రాప్లో పడకండి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు. కూటమి ప్రభుత్వం ఇంకా 30 ఏళ్ళు ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. మైలవరం నియోజకవర్గ పరిధిలో కొండపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. మైలవరం నియోజకవర్గ పరిధిలో కొండపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. క్షిపణి రంగంలో భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కలాం దేశభక్తి, విలువలు, సేవాతత్వం, అంకిత భావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని క్షిపణి సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు. దేశ రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రజల అభిమానాన్ని పొందిన కలాం భారత విజ్ఞాన ప్రస్థానాన్ని కొత్త శిఖరాలకు చేర్చారని పేర్కొన్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ సోమరాజుతో కలిసి కలాం రాజు స్టెంట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనమని తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాల్లోనూ ఆయన అందించిన సూచనలు విశేషమైనవని గుర్తు చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా ఎదిగిన కలాం జీవితం ప్రతి యువకుడికి ఆదర్శనీయమన్నారు. విదేశాల నుంచి ఎన్నో ఆకర్షణీయమైన అవకాశాలు వచ్చినప్పటికీ తన ప్రతిభను దేశానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశభక్తి, విలువలు, సేవాతత్వం, అంకిత భావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను సాకారం చేసే దిశగా యువత ముందుకు సాగాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం, మార్గదర్శకం. ఈ దేశ యువతగానే ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో, ఆయన చూపించిన మార్గంలో దేశం కోసం, దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలని ఆయన చేసిన కృషి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలి. ఐఐటిలో, మెడ్రాస్లో చదువుకొని చివరి రోజుల్లో విద్యార్థులకు ఐఐఎం షిల్లాంగ్లో ప్రసంగం చేస్తూ మరి ఆ రోజు మన మధ్య లేకుండా కలాం గారు వెళ్ళిపోయారు. డాక్టర్ సోమరాజు గారితో కలిసి నిమ్స్ హాస్పిటల్ కలాం గారు, డాక్టర్ సోమరాజు గారి స్టెంట్ ఏదైతే గుండె జబ్బులకి స్టెంట్ తయారు చేస్తున్న ఇంజనీరింగ్ డాక్టర్ కలాం గారు. అట్లాగే కలాం సోమరాజు టాబ్లెట్ కూడా మరి ఈరోజు కూడా ప్రతి ఒక్క డాక్టర్ కూడా వాడిని గర్వంగా చెప్పుకుంటారు. మిసైల్ మ్యాన్గా, ఆయన ప్రధానమంత్రి సలహాదారుగా ఎన్నో కీలకమైన ప్రోగ్రాంలు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, పిఎస్ఎల్వీలు కానివ్వండి, అంతరిక్షంలో స్పేస్ మ్యాన్గా ఇస్రోలో ఆయన పోషించిన పాత్ర, ఆయన చూపించిన మార్గం ఈరోజు కూడా మార్గదర్శకం. అటువంటి మహానుభావుడు
మరి ఆయన విజన్ 2020 రూపొందించడంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు మార్గదర్శకంగా చూపించారో మనందరం కూడా తెలుసు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఆ రోజు డిఫెన్స్ వర్గాలు అందరూ కూడా అక్కడ ఎలా అనే రోజుతో 30 మంది పార్లమెంటు సభ్యులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు కలాం గారిని ఒప్పించి వాజ్పేయి గారి చొరవతో ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ప్రతి ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.